హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ నేమ్ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విశ్వంబర మెగా బ్లాస్ట్ అని చెప్పి ఒక గ్లిమ్స్ ని ఫ్యూ మినిట్స్ బ్యాక్ మూవీ టీం రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ ఎలా ఉంది అంటే ఒక్క సీన్ చాలా బాగా అనిపించింది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ October 12th వచ్చిన టీజర్ మాదిరే ఉంది, పెద్దగా ఫర్క్ అనిపించలేదు. బట్ మ్యూజిక్ బెటర్ గా ఉంది. అంటే ఆ టీజర్ కంటే ఈ టీజర్లోని విజయం బాగుంది. దీంట్లో ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ సో డైరెక్టర్ గారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో విఎఫ్ఎక్స్ సరిగ్గా వస్తేనే మూవీ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో దాని అర్థం క్లియర్ గా విఎఫ్ఎక్స్ పనులు సరిగ్గా అవ్వలేదు, దాని కారణంగానే మార్నింగ్ మన చిరుగారితో మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వస్తుంది అని చెప్పించారు. సో సెకండ్ హాఫ్ లో మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2026 సమ్మర్ వరకు, అంటే మే అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 9 months టైం ఉంది. సో ఈలోపు విఎఫ్ఎక్స్ బెటర్ చేయడానికి చాలా టైం ఉంది. సో దాన్ని బట్టి దాన్ని బెటర్గా చేసుకుని పర్ఫెక్ట్గా వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుని వస్తున్నారు. సో ఒక మూవీ కోసం మెయిన్గా విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదని చెప్పి ప్రత్యేకంగా అందరికీ చెప్పి మరీ పోస్ట్పోన్ చేసి ఆ ప్రొడక్ట్ కోసం అది బాగా రావాలి, జనాలకు నచ్చేలా ఉండాలని చెప్పి పాకులాడుతున్న మూవీ టీం బహుశా వీళ్ళే అనుకుంటా. సో టైంని మనీ కోసం కాదు, వాళ్ళ ప్రొడక్షన్లో మంచి మూవీని జనాలకు అందించాలి, మన చిరంజీవి గారికి మంచి మూవీ ఇవ్వాలని మూవీ టీం చాలా వెయిట్ చేస్తున్నారు. సో హోప్ వాళ్ళ కోసమైనా ఈ మూవీ రిజల్ట్ అంటే విఎఫ్ఎక్స్ బాగా రావాలని నా వరకు నేనైతే గట్టిగా అనుకుంటున్నా. సో గ్లిమ్స్ విషయానికి వస్తే ఆ స్కార్పియన్ విజువల్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్లీ అలాంటి విజువల్స్ మనం ఇప్పటి వరకు ఏ మూవీస్ లో చూడలేదు, ఈవెన్ ఇన్ హాలీవుడ్ లో కూడా అలాంటి విజువల్స్ చూడలేదు. సో అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ మిగతావి చాలా నార్మల్ గా అనిపించింది, అంతగా అనిపించలేదు నా వరకు. అండ్ ఇంతకు ముందు వచ్చిన ఆ టీజర్ అండ్ ఈ గ్లిమ్స్ లో ఆఫ్ గా అనిపించింది ఆ నరేషన్, అది చాలా ఆడ్ గా ఉంది. మూవీ స్టార్టింగ్ లో అదంతా ఒక స్ట్రెచ్ లో అయిపోతే బాగుంటుంది, లేదా మూవీలో అది ల్యాగ్ గా అనిపిస్తుంది. అది హీరో గురించి చెప్పడానికి చేస్తున్న ఒక ఎలివేషన్ లాంటిది అని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ అది నాకు చాలా ఆడ్ గా అనిపించింది. అండ్ ఆల్సో ఆ ఫాంట్ ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ లో టీజర్ లో అండ్ గ్లిమ్స్ లో కూడా చాలా ఆడ్ గా ఉంది. అంటే గ్లిమ్స్ కాకుండా ఇదంతా చూస్తున్నారని అడిగితే అది క్లియర్ గా ఆడ్ గా కనిపిస్తుంది, ఫోకస్ దాని మీద వెళ్ళిపోతుంది, అందుకనే చెప్పాల్సి వస్తుంది. అండ్ ఆ శంఖం ఓంకార సర్కిల్ లోకి వెళ్ళడం అనేది బాగుంది. విజువల్ గా అంతగా ఏం లేదు కానీ బట్ అది కానీ ఫైనల్ వర్షన్ చేస్తే అది ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. సో ఇప్పుడు మనకు చూపించిన గ్లిమ్స్ జస్ట్ ఒక ఇంట్రో మాత్రమే, దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసి ఫైనల్ రిజల్ట్ మూవీలో చూపిస్తే సూపర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఈ గ్లిమ్స్ లో ఉన్నదే ఫైనల్ అంటే బిగ్ స్క్రీన్ లో చాలా ఆడ్ గా అనిపిస్తుందండి. ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన అవతార్ ట్రైలర్ లో ఆ విజువల్స్ ఫోన్ లో చూసినా చాలా బాగుంటాయి, అది బిగ్ స్క్రీన్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫోన్ లో బాగలేదు, బిగ్ స్క్రీన్ లో బాగుంటుంది అని అనుకుంటే ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఫోన్ లో చూసినప్పుడు పడిపోయింది. బట్ అది బిగ్ స్క్రీన్ లో బాగుంటే ఓకే, బట్ బాగా లేకపోతే అది చాలా ఆడ్ గా అనిపిస్తుంది. సో ఆ వర్క్ చేసేది ఏదైనా సరే ఫోన్ లో చూడడానికి కూడా బాగుండేలాగా చేయగలిగితే దెన్ బిగ్ స్క్రీన్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు అనేది నా పాయింట్. అంటే ఇప్పుడు అవతార్ మూవీకి విశ్వంబర మూవీకి పోలికేంటి, ఆ బడ్జెట్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి అని అనుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. బట్ అట్లీస్ట్ దాంతో పోల్చకపోయినా అరే ఈ బడ్జెట్ లో ఈ మూవీ గొప్పరా అని అనుకునే రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉండాలి కదా అనేది నా వాదన. అండ్ దాటు డైరెక్టర్ గారు ప్రీవియస్ మూవీలో విఎఫ్ఎక్స్ వదిలేస్తే ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అండ్ మెయిన్లీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ గట్టిగా వర్కౌట్ అయితే నార్మల్ ఆడియన్స్ విఎఫ్ఎక్స్ గురించి అస్సలు పట్టించుకోరు. సో హోప్ విఎఫ్ఎక్స్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ గట్టిగా వర్కౌట్ అవ్వాలని అనుకుందాం. సో మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్ గా వచ్చిన టీజర్ అండ్ ఈ గ్లిమ్స్ లో ఏది బెటర్ గా ఉంది? రెండు బాగున్నాయా ఆర్ రెండు బాగలేదా? ఆర్ టీజర్ కంటే ఈ గ్లిమ్స్ బాగుందా అనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.